రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కాలనీ వెంచర్ 2లో చోరీ. నిన్న రాత్రి వరుసగా 4 ఇండ్లలో చోరీ, 4 తులాల బంగారం, నూతన భవన నిర్మాణంలో విలువైన వస్తువులను దొంగతనం. సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కాలనీలో వరుసగా దొంగతనాలు అవుతున్నప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు అంటున్నారు. మూత తీసుకొని డోర్ కుట్టినాడు, కుట్టి బాత్రూమ్ చేస్తున్నాడు. ఆయనలో దొంగతనాలు చేస్తున్నారు. మేజర్గా వాళ్ళు ఇంట్లో ఉన్న ఇంటీరియల్స్ ఏంటి, ఫ్యాన్లు కానీ అండ్ నల్లాలు కానీ ఇలా కొత్త కొత్త ఐటమ్స్ ఏముంటాయో వాటిని ఇప్పుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఈ దొంగతనాలు కూడా రాత్రి టైం మాక్సిమం నైట్ టైం జరుగుతున్నాయి. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి డే టైమ్స్ కూడా మధ్యాహ్నం టైం కూడా ఓవర్లేని టైంలో బాగా దొంగతనాలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము పోలీస్ స్టేషన్లో ఈ విషయం గురించి కంప్లైంట్ ఇచ్చాము. బట్ చూడడానికి ఇది చిన్న దొంగతనం లాగానే కనిపిస్తుండొచ్చు. బట్ ఇదే కంటిన్యూ అయితే ఇప్పుడు అలా చిన్న చిన్న దొంగతనాలు ఇప్పుడు యాక్చువల్లీ ఒక కొత్తగా రీసెంట్గా మ్యారేజ్ అయింది మా కాలనీలోనే, వాళ్ళ ఇంట్లో బంగారం కూడా వెళ్ళిపోయింది. అంటే చిన్న దొంగతనం మనం ఇంత నెగ్లెక్ట్ చేయడం మనం మొదలు పెడితే అది చాలా పెద్ద వరకు వెళ్ళేటట్టుంది. దయచేసి మా ఏరియాకు కొద్దిగా పెట్రోలింగ్ ఇది లోపలికి ఉంది కొద్దిగా, అంటే కొత్త కొత్త కాలనీస్ అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా పోలీసులు మాకు కొద్దిగా ఎక్కువ పెట్రోలింగ్ ప్రొవైడ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కొత్త ఇళ్లలో ప్రతిసారి జరుగుతుంది ఇక్కడ, ఇది ఒకటేసారి ఇప్పుడే కాదు, రీసెంట్ గా జరిగిన 3 రోజులే కాదు.